మిగతా ఎన్ని హామీలు ఎవరి ఆళ్ళయే. కానీ ఒక మహిళకి ఏడాదికి 18,000 రూపాయలు ఒక పథకం కింద, 15,000 మరొక పథకం కింద, ఇంకో 15,000 ఇంకో పథకం కింద, ఇట్లాగా మహిళలకు సంబంధించి అంటే డ్వాక్రా రుణమాఫీ అనినో, అమ్మ ఒడి అనినో, సరే అమ్మ ఒడి తీసేద్దాం అంతకుముందు అంటే అమ్మ ఒడి ఫస్ట్ టైం, ఇది జగన్ అంతకుముందు లేదు, జగన్ రాకముందు లేదు. అట్లాగే అమ్మ ఒడి కిందన ఓ 15,000 రూపాయలు, డ్వాక్రా రుణమాఫీ కిందన 15, 20, 30 ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క వచ్చిందనమాట. అది ఒకటి. మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 30,000 వచ్చినటువంటి మహిళలు కూడా ఉన్నారు దాంట్లో. అదొకటి. అది కాకుండా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లాంటి పథకాల ద్వారా ఓ 15, చేయూత పథకం కింద ఓ 18,000 ఇట్లాంటిది డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒకళ్ళకి 50,000, 60,000 దాకా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, 15,000, 20,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అది లెక్క సగటును చూస్తే ప్రతి మహిళకి నెలకు 1,500, 2,000 అవుతుంది. చంద్రబాబు నాయుడు ఇక్కడ అదే 1,500 రూపాయలు నెలవారీ ఇస్తానన్నారు, అది ఇంకా అమల్లోకి రాలేదు. అదే సందర్భంలో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో నిన్న మహారాష్ట్రలో ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ 2,100 రూపాయలు ఇస్తానంటుంది. మొన్న తెలంగాణలో కావచ్చు, అంతకుముందు కర్ణాటకలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది కూడా నెలవారీ. అంటే జగన్ బల్క్ అమౌంట్కి ఇస్తే వీళ్ళు దాన్ని నెలవారీగా కిస్తీలుగా ఇస్తామంటారు. అంటే మహిళలకి నెలకి ఇంతని డబ్బులు ఇవ్వాలి అన్నటువంటిది ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి. జగనేమో ఏడాది వారీగా డబ్బులు వేస్తే వీళ్ళందరూ నెలల వారీగా వేసుకొస్తున్నారు. దాదాపుగా మేనిఫెస్టోలో కూడా అవి ఒక ఎజెండా అవుతున్నాయి.